హాయ్ అండి, అందరికి నమస్కారం. మీరు వచ్చేపోయితే మేకబొడితో పచ్చడి చేస్తున్నానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. గోంగూర వేసి చేస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదైతే వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకుని తింటే చాలండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తడి స్పూన్లు అయితే తగలనివ్వకూడదు, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 3 నెలలు అయితే నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బోటిని అయితే శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్నానండి. ఇలా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నదైతే శుభ్రంగా కడుక్కోవాలి. గోంగూర కడిగి పెట్టుకున్నానండి, నీళ్ళు వాడేసుకున్నాను. మనమైతే కుక్కర్లో వేసుకోవాలి. బోటి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా వేయించుకోవాలి. కుక్కర్లో వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, కొంచెం పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. మొత్తం అయితే కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు వచ్చేదాకా వేయించుకోవాలి. గోంగూర అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఒక క్లాత్ వేసుకోవాలి, కాటన్ క్లాత్. అదైతే వేసుకుని ఆరబెట్టుకున్నాను నేను. బోటి అయితే విజిల్స్ వచ్చిందండి, తీసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లోకి వెల్లుల్లిపాయ, అల్లం కూడా, మసాలా కూడా వేసుకోవాలండి. మసాలాలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. కారం నేనైతే పల్లి నూనె తీసుకున్నానండి, ఆ నూనెతోనే చేసుకోవాలి మనం. ఇవైతే ఫ్రై చేసుకుంటున్నాను మసాలాలు. ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మసాలా అయితే ఫ్రై అయ్యిందండి, పక్క తీసి పెట్టుకున్నాను. దీంట్లోనే మళ్ళీ 2 స్పూన్లు ఆవాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు అయితే చిటపట్లాడేదాకా ఉంచుకోవాలి. అవి కూడా ఫ్రై అయినాయండి, పక్క తీసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం బోటి వేయించుకోవడానికి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి, బోటి అయితే వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. స్కిప్ చేయకుండా అయితే మాత్రం చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బోటి అయితే వేగిందండి, మనం అయితే ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇది అయితే బాగా వేయించేయకూడదండి, బాగా వేయించేసుకుంటే మనకి సాగుతుంది. ఇలా వేయించుకుంటే సరిపోద్ది. మొత్తం తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. అదైతే వాటర్ వేయకుండానే వాడుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ అస్సలు వేయకూడదు, అలాగైతే గట్టిగా ఆడుకోవాలి. ఇది కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ అయితే రావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగిందండి. ఇప్పుడైతే మనం గోంగూర వేసుకోవాలి. నేనైతే ఉడకబెట్టుకుని మిక్సీ ఆడుకున్నానండి, అదైతే వేసుకుంటున్నాను. గోంగూర కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూనెలో బాగా ఉడకనివ్వాలి. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇవైతే చల్లారి పెట్టుకోవాలి. ఇది బాగా అదైతే చల్లారిన తర్వాత బోటి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం నూరు పెట్టుకున్న గరం మసాలా కూడా వేసుకోవాలి. టేస్ట్ సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.
మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా బోటి గోంగూర పచ్చడి రెడీ. దీంట్లోకి అయితే ఆయిల్ సరిపోలేదు, వేడి చేసుకుని వేసుకోవాలి. నేనైతే వేడి చేసుకుని వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే చల్లారిన తర్వాత వేసుకోవాలండి. వేసుకుని అయితే పెట్టుకోవాలి పక్కనే. ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకోవాలి. ఇదైతే 3 నెలలు నిల్వ ఉంటుందండి. తడి స్పూన్ కానీ తడి కానీ తాకలనివ్వకూడదు. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.